హలో గైస్ అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి అయితే OnePlus Nord 4 మొబైల్ ఫోన్ పైన. సో దీని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది మనకి బ్లూ బాక్స్ తో వస్తుంది. ఫ్రంట్ నార్డ్ స్టిక్కరింగ్ అయితే ఉంటుంది, మొత్తం బ్లూ కలర్ బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్ లుక్ అయితే నార్మల్ వస్తుంది. ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే కేస్, సిమ్ ఎజెక్టర్, పేపర్ వర్క్, రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్, స్టిక్కర్స్, డివైస్, చార్జర్, టైప్ A to టైప్ C కేబుల్ తో తీసుకొస్తున్నారు. అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో అయితే డీసెంట్ కంటెంట్స్ అనిపించాయి, మళ్ళీ ఏది మిస్ చేయలేదు. సర్ప్రైజింగ్లీ 100W సూపర్ చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మొబైల్ ఫోన్ కంపెనీస్ అయితే చార్జర్ ని తీసేస్తున్నారు బాక్స్ లో నుంచి, బట్ వీళ్ళు చార్జర్ ని కూడా తీసుకురావడం నాకైతే బాగా అనిపించింది. రీసెంట్ గా వచ్చిన నథింగ్ సబ్స్టిట్యూట్ బ్రాండ్ CMF Phone 1 కూడా ఇన్బాక్స్ లో నుంచి చార్జర్ ని తీసేస్తున్నారు. బట్ అన్ని మొబైల్ ఫోన్స్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB 12GB ర్యామ్ వేరియంట్స్ లో LPDDR5X ర్యామ్, 128GB 256GB స్టోరేజ్ వేరియంట్స్ లో ఉంది. 128GB కి UFS 3.1, 256GB కి UFS 4.0 తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, Sony LYT 600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 MP కెమెరా, 6.74 ఇంచ్ 1.5K సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 5500 mAh బ్యాటరీ, 100W సూపర్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్. దీని ప్రీవియస్ జనరేషన్ అయిన Nord 3 తోని దీన్ని కంపేర్ చేసుకున్నట్టయితే Nord 3 తో కంపేర్ చేస్తే దీని డిజైన్ చేంజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ చాలా మటుకు చేంజ్ చేశారు. Nord 4 ని Nord 3 తో కంపేర్ చేస్తే Nord 4 గెలుస్తుంది. Nord 4 అయితే కొంచెం బాగుంది. సైడ్స్ ప్లాస్టిక్ గ్లాస్ బాడీతోని Nord 3 ని తీసుకొస్తే కంప్లీట్ మెటల్ తోని Nord 4 ని తీసుకొచ్చారు. ఆఫ్టర్ లాంగ్ టైం మెటల్ బ్యాగ్ ని చూస్తున్నాం మనం OnePlus లో. టాప్ ఏరియా ఒక్కటి, ఆ కెమెరా దగ్గర ఉన్న ఏరియా ఒక్కటి మనకి గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీని కూడా వీళ్ళు పెంచేశారు ప్రీవియస్ జనరేషన్ తో పోల్చినట్టయితే. దీన్ని కంప్లీట్ మేము డిఫరెన్షియేట్ చేసిన టేబుల్ మీకైతే స్క్రీన్ పైన కనిపిస్తుంది. Nord 3 తో Nord 4 ని కంపేర్ చేసినట్టయితే Dimensity 9000 ప్రాసెసర్ మీద Nord 3 రన్ అవుతుంది. Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ మీద Nord 4 రన్ అవుతుంది. రెండిట్లో కూడా 8GB 128GB బేస్ మోడల్, 16GB 256GB టాప్ మోడల్ Nord 3 లో ఉంటే 12GB 256GB టాప్ మోడల్ Nord 4 లో ఉంది. రెండు కూడా LPDDR5X ర్యామ్, UFS 3.1 ఒక్కటే Nord 3 కి ఉంది. UFS 3.1 128GB స్టోరేజ్ కి Nord 4 ఉంటే UFS 4.2 256GB స్టోరేజ్ కి వస్తుంది. ఇది ఒక్కటి UFS లో కొంచెం చేంజ్ చేశారు. iQOO A9 Pro లో కూడా ఇదే ప్రాబ్లం అనిపించింది నాకైతే. Nord 3 లో మనకు 50 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అఫ్ కోర్స్ Nord 4 కూడా సేమే. రెండిట్లో కూడా మనకి సెకండ్ కెమెరా కూడా ఉంటుంది. ఆ సెకండ్ కెమెరా మనకి 2 MP మ్యాక్రో కెమెరా Nord 3 లో ఉంటే దాన్ని రీప్లేస్ చేస్తూ వీళ్ళు 8 MP వైడ్ యాంగిల్ కెమెరాని తీసుకొచ్చారు. రెండు కూడా 16 MP సెల్ఫీ కెమెరాసే. 5000 mAh బ్యాటరీ, 80W సూపర్ ఛార్జింగ్ Nord 3 కి వస్తే 5500 mAh బ్యాటరీ, 100W సూపర్ ఛార్జింగ్ ని Nord 4 కి ఇస్తున్నారు. 3+4 years ఆఫ్ అప్డేట్స్ Nord 3 కి ఉంటే 4+6 years ఆఫ్ అప్డేట్స్ ని Nord 4 లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ Nord 3 కి ఉంటే IP65 వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ Nord 4 కి వస్తుంది. రెండు కూడా 6.74 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ డ్రాగన్ ట్రైల్ గ్లాస్ తోనే Nord 3 వస్తే యూనిమెటల్ బాడీతో Nord 4 తీసుకొస్తున్నారు. రెండు 120Hz రిఫ్రెష్ రేట్, 1450 nits పీక్ బ్రైట్నెస్ Nord 3 కి ఉంటే 2150 nits పీక్ బ్రైట్నెస్ Nord 4 కి వస్తుంది. Nord 3 తో కంపేర్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు MediaTek Dimensity 9000 నుంచి Qualcomm Snapdragon 7+ Gen 3 కి మారారు కాబట్టి ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తుంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్. సో బెటర్ ఫోటోస్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు Nord 4 లో. లాస్ట్ టైం 2 MP మ్యాక్రో కెమెరా ఉండింది, దాని వల్ల తీసేశారు. 2 MP మ్యాక్రో కెమెరా ఉన్నా కూడా అవసరం లేదు నాకు అడిగితే. సేమ్ ఫ్రంట్ కెమెరాని తీసుకొచ్చారు. మేము ప్రతిసారి Nord సిరీస్ నుంచి ఏ మొబైల్ ఫోన్ వచ్చినా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒకటే వీకర్ గా వెయిట్ చేస్తూ ఉంటాం, 16 MP సెల్ఫీ కెమెరా చేంజ్ అయిందా లేదా అని. ప్రతిసారి మాకు 16 MP సెల్ఫీ కెమెరా అని కనిపిస్తూ ఉంటుంది. కాస్ట్ కొంచెం పెంచినా సరే కనీసం 32 MP తీసుకొచ్చినా బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ ఇందులో ప్రీవియస్ జనరేషన్ లో మనకు ఆడియోలో డాల్బీ అట్మోస్ పార్ట్నర్షిప్ లో తీసుకొచ్చారు. బట్ Nord 4 కి వచ్చేసరికి మనకి ఎలాంటి డాల్బీ అట్మోస్ కానీ హైరోస్ ఆడియో అయితే లేదు. పీక్ బ్రైట్నెస్ ఒకటి చేంజ్ చేశారు. 1450 nits నుంచి 2150 nits కి తీసుకొచ్చారు. IP65 వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ తో Nord 4 వస్తుంది. ఆక్వా టచ్ ఫీచర్ ఉంది. నార్మల్ గా రెయిన్ డ్రాప్స్ అలా పడ్డా, వర్షం చినుకులు పడ్డా కూడా మీరు చాలా ఈజీగా మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఆటకం అయితే ఉండదు. నార్మల్ గా Nord వచ్చేసి మనకి 3+4 years ఆఫ్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇందులో వీళ్ళు స్పెషల్ గా 4+6 years ఆఫ్ అప్డేట్స్ ని వీళ్ళు తీసుకొస్తున్నారు.
4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్, 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వీళ్ళు తీసుకొస్తున్నారు. వెయిట్ కూడా కొంచెం పెరుగుతుంది, 199.5 grams వెయిట్. వెయిట్ ఎందుకు పెరుగుతుంది అంటే 5500 mAh బ్యాటరీ, హ్యూజ్ బ్యాటరీ. ఇది మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి మెటల్ వల్ల ఖచ్చితంగా మనకి వెయిట్ అయితే పెరుగుతుంది. కలర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆబ్సిడియన్, మిడ్ నైట్, ఒయాసిస్ గ్రీన్, మెక్యూరియల్ సిల్వర్ కలర్స్ లో అవైలబిలిటీలో ఉంది. ఇక ఓఎస్ విషయానికి వచ్చినట్టయితే అది చెప్పే ముందు దీని పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. ఇదైతే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ కి ఏఐ క్యాపబిలిటీ ఉంది కాబట్టి గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఏఐ క్యాపబిలిటీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా వీడియోలో ముందైతే చెప్తాను. మనం దీనిలో టాప్ మోడల్ తీసుకున్నట్టయితే UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. బేస్ మోడల్ UFS 3.1 తో వస్తుంది. ఇది BGMI 90 FPS వరకు కూడా హ్యాండిల్ చేస్తుంది. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. మీరు ఎస్పెషల్లీ దీన్ని కొంచెం గేమింగ్ సెంటర్ గా చూడాలనుకుంటే మాత్రం టాప్ మోడల్ తీసుకోండి. 12GB 256GB తీసుకోండి. సో దట్ మీకు UFS 4.0 తో వస్తుంది. LPDDR5X RAM రెండిట్లో సేమే, బట్ కొంచెం మీరు ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారు, ఫోటోస్ అలాంటి స్టోరేజ్ ఎక్కువ కావాలంటే మాత్రం మీరు టాప్ మోడల్ అయితే తీసుకోండి. మంచి కూలింగ్ సిస్టమ్ ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. ఎందుకంటే నార్మల్ గా మెటల్ బాడీ కాబట్టి CPU థ్రాటిల్ అనేది దానివల్ల థ్రాట్లింగ్ అవుతూ ఉంటుంది అనుకుంటాం. బట్ మంచి కూలింగ్ సిస్టమ్ ని వీళ్ళైతే ఇంప్రూవ్ చేశారు. ఇందులో యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. AI లింక్ బూస్ట్ అనే ఫీచర్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే నార్మల్ గా మీరు లిఫ్ట్ లో ఉన్న రిమోట్ లొకేషన్స్ గానీ లేదా మీరు సెల్లార్ లో ఉన్నా కూడా అలాంటప్పుడు మనకి డేటా సిగ్నల్ అయితే రాదు. సో అలాంటప్పుడు కూడా AI లింక్ బూస్ట్ ఫీచర్ వల్ల కొంచెం సిగ్నల్ వచ్చేందుకు ఇదైతే సహాయం చేస్తుంది. ఇంకో ఫీచర్ వచ్చేసి బీకాన్ లింక్ ఫీచర్. ఇది మాక్సిమం నేను ఒప్పో రెనో 12 సిరీస్ వచ్చింది కదా, 12 Pro 12 Pro Plus. సో అలాంటప్పుడు నేను అందులో కూడా మీకు అయితే చెప్పాను. ఇందులో ఏంటంటే బీకాన్ లింక్ ఏంటంటే బ్లూటూత్ నుంచి కాల్ చేసుకోవచ్చు, డివైస్ టు డివైస్ బ్లూటూత్ నుంచి కాల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే మనకి 2 మొబైల్ ఫోన్స్ లో ఉంటేనే ఫీచర్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇదైతే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫ్లైట్ లో ఉన్నారో అవతల వ్యక్తితో మాట్లాడాలి, సో మీరు కాల్ చేసుకోలేరు కాబట్టి బీకాన్ లింక్ ఫీచర్ ఉంటే మాత్రం మీరు బ్లూటూత్ ద్వారా వాళ్ళకైతే కాల్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి సిగ్నల్ లేనప్పటికీ కూడా బ్లూటూత్ నుంచి మనం అయితే కాల్ చేసుకోవచ్చు. మంచి ఫీచర్ అనిపించింది బీకాన్ లింక్ ఒకటి. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5500 mAh బ్యాటరీ, 100 watts సూపర్ హుక్ ఛార్జింగ్ తో తీసుకొస్తున్నారు. హ్యూజ్ బ్యాటరీ, ఇది ఫుల్ వర్కింగ్ డే అయితే మనం వాడుకోవచ్చు. 100 watts సూపర్ హుక్ ఛార్జింగ్ ని కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. చాలా బాగా అనిపించింది. 100 watts సూపర్ హుక్ ఛార్జర్ వస్తుంది అండ్ డివైస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి. ఇది చాలా స్పీడ్ గా కూడా ఛార్జ్ అవుతుంది. 100% ఛార్జ్ అవడానికి కేవలం 28 minutes టైం పడుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇందులో ఇదే కాకుండా బ్యాటరీ హెల్త్ ఇంజన్ కూడా తీసుకొచ్చారు, ఒప్పో బ్యాటరీ హెల్త్ ఇంజన్. సింపుల్ గా చెప్పాలంటే అప్ టు మనం 1600 ఛార్జ్ సైకిల్స్ కంప్లీట్ అయినా కూడా లాంగ్ రన్ లో బ్యాటరీ హెల్త్ ఇంకా 80% వరకు ఉంటుంది. ఇది ఒప్పో, OnePlus ఇవన్నీ ఒకే కేటగిరీ కింద వస్తాయి కాబట్టి కొన్ని ఫీచర్స్ సేమ్ ఉన్నాయి. లైక్ మనకి ఒప్పో రెనో సిరీస్ 12 సిరీస్ లో వచ్చినట్టు AI ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అది వీడియోలో అయితే చెప్తాను. AI కూడా ఉంది, బ్యాటరీలో AI ని తీసుకొచ్చారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన యూసేజ్ కి తగ్గట్టు AI అనేది బ్యాటరీని ఆప్టిమైజ్ అయితే చేస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.74 inch 1.5K సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. గుడ్ డిస్ప్లే అని చెప్పాలి. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని HD లో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ ని HDR లో చూసేందుకు ప్రస్తుతం అయితే అవైలబిలిటీ లేదు. బేజిల్స్ కూడా మనకి వెరీ తక్కువ బేజిల్స్ ఉంటాయి, కేవలం కింద మాత్రమే కొంచెం బేజిల్స్ కనిపిస్తూ ఉంటాయి అంతే, మిగతా లో బేజిల్ విజిబిలిటీ అని చెప్పాలి. ఆడియో విషయానికి వచ్చినట్టయితే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వీళ్ళు డాల్బీ అట్మాస్ తో ఈసారి పార్ట్నర్షిప్ అయితే లేదు, ముందు Note 3 సిరీస్ ఉండింది. కాకపోతే వీళ్ళు వాళ్ళ సొంత ఆడియోని తీసుకొచ్చారు, లైక్ హాల్ ఆడియో గానీ స్పేషియల్ ఆడియో లాంటివి అయితే తీసుకొచ్చారు. సో ఇంతే ఆడియో గురించి. కెమెరా విషయానికి వచ్చినట్టు 50 MP సోనీ LYT సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరాని వీళ్ళైతే ఇంప్రూవ్ చేయలేరు, బెటర్ వీళ్ళు కనీసం దాన్ని ఇంప్రూవ్ చేసి 32 MP తీసుకొచ్చినా బాగుండేది అనిపించింది. 16 MP సరిపోతుందంటే నార్మల్ యూస్ మీరు ఫొటోస్ దిగడానికి వెరీ నార్మల్ గా దిగుతారంటే మాత్రం బాగుంటుంది. బట్ అదే నార్డ్ సిరీస్ ఎప్పుడు వచ్చినా 16 MP తీసుకొస్తే అంటే మాత్రం నాకు ఎందుకో బాగా అనిపించలేదు. మెయిన్ కెమెరా మాత్రం కొంచెం బాగుంటుంది, మంచి సెన్సార్ తో తీసుకొచ్చారు, మంచి ఫొటోస్ తీసుకోవచ్చు మెయిన్ కెమెరాతో, షార్ప్ వస్తాయి ఫొటోస్. ఒకటి 2x పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు, డిజిటల్ ఇన్ సెన్సార్ జూమ్ లో మనైతే 2x పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. తీసుకున్న పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తాయి. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా అంత నెసెసరీ అని చెప్పలేను, ఏదో కెమెరా పెట్టాలి కాబట్టి రీప్లేస్మెంట్ లాగా 2 MP మ్యాక్రోని తీసేసి 8 MP అల్ట్రా వైడ్ ని పెట్టారనిపించింది. ఫ్రంట్ 16 MP కెమెరా బాగుంటుంది, బట్ ప్రతిసారి అదే వేరియేషన్ తీసుకురావడం కంటే కూడా కొంచెం 32 MP తీసుకొచ్చినా కూడా బాగుండేది అనిపించింది. వీడియో విషయానికి వచ్చినట్టయితే 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలంటే 1080p 60 FPS OIS ప్లస్ EAS మీద రన్ అవుతుంది. ఫ్రంట్ 1080p 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో 1080p 120 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు.
మీరు పోర్ట్రేట్ వీడియో కావాలనుకుంటే మాత్రం 1080p 30 FPS లో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో. ఏఐ ఫీచర్స్ అన్నాను కదా, 3 ఫీచర్స్ ఉన్నాయి. ఏఐ ఎరేజర్ ఫీచర్ మీకు అబ్సల్యూట్లీ తెలిసిందే. బ్యాక్గ్రౌండ్ లేదా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే సింపుల్ గా సర్కిల్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. ఏఐ క్లియర్ ఫేస్, ఒప్పో రెనో 12 సిరీస్ వచ్చినప్పుడు నేను మీకు చెప్పిందే, ఫేస్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే మాత్రం మీరు అక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు. క్లియర్ ఫేస్ ఆప్షన్ వల్ల ఫేస్ లో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఏఐ గ్రూపిఫై. ఇది మీకు తెలియని ఫీచర్ ఏంటంటే ఓప్పో రెనో 12 సిరీస్ లో ఉంది, బట్ ఇది కొంచెం పేరు చేంజ్ చేసి అయితే చెప్తున్నారు. ఇది త్వరలో వస్తుంది, మొబైల్ ఫోన్ లో కమింగ్ అప్డేట్స్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. గ్రూపిఫై ఫీచర్ ఏంటంటే మీరు గ్రూప్ లో ఉన్నారు, ఫొటోస్ దిగుతున్నప్పుడు ఏమవుతుందంటే సడన్ గా మీరు ఐస్ క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసినప్పుడు మీరు ఓపెన్ చేసినప్పుడు మీ కళ్ళు ఎలాగైతే ఉన్నాయో దాన్ని అనాలిసిస్ చేసి మీరు ఐస్ ఓపెన్ చేసినట్టుగా అదైతే చూపిస్తుంది. మంచి ఫీచర్ అని చెప్పాలి. ఇక ఓఎస్ విషయానికి వచ్చినట్టయితే OnePlus Oxygen OS 14.1 రన్ అవుతుంది. క్లీన్ యూఐ అని చెప్పాలి. ఇది Android 14 తో వస్తుంది. 4+6 years ఆఫ్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. గుడ్ మూవ్ అని చెప్పాలి అప్డేట్స్ పరంగా. అప్ టు 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది. ఇందులో వీరు TUV SUD సర్టిఫికేషన్ తీసుకొచ్చారు. అంటే ఈవెన్ మనం ఫోన్ అప్ టు 72 months వరకు లాంగ్ రన్ లో వాడినా కూడా ఫస్ట్ టైం మీరు వాడినప్పుడు ఎంత స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే మొబైల్ ఫోన్ క్రియేట్ చేసిందో అదే స్మూతర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు. అంటే వీళ్ళ సర్టిఫికేషన్ ఇచ్చిన ఉద్దేశం అది. ట్రినిటీ ఇంజన్ కూడా ఉంది, సో ఇది దానికి సహాయం చేస్తుంది. క్లీన్ యూఐ అని చెప్పాలి. ఇది గూగుల్ డైలర్ తో వస్తుంది. అంటే మీరు కాల్ చేసినప్పుడు రికార్డ్ చేస్తూ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. అన్ని సెన్సార్స్ ని వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది, అలెన్ స్లైడర్ ఉంది, వైఫై 6 ఉంది, బ్లూటూత్ 5.4 తో వస్తుంది, NFC ఉంది, డ్యూయల్ నానో సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉంది. మీరు ఎక్కువగా మొబైల్ ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకొని వాడుతున్నట్టయితే మాత్రం మీకు అలెన్ స్లైడర్ చాలా యూజ్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఎవరికి యూజ్ అవుతుంది ఓవరాల్ గా అని చెప్పాలంటే మాత్రం మీరు నార్మల్ యూసేజ్ కి కావాలనుకున్న ఆరు కొంచెం మీరు గేమింగ్ సెంటర్ గా చూస్తే కూడా మొబైల్ ఫోన్ బాగుంటుంది. కెమెరా పరంగా మెయిన్ కెమెరా 50 MP సోనీ LVT600 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోని అది మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇదిగా ఈ వీడియోకి. అండ్ మర్చిపోకుండా ప్రైసింగ్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి ఒకసారి చెక్అౌట్ చేయండి. సో ఇదిగా ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.